సంవత్సరంలోనే ఎక్కువ హామీలు అమలు చేసి మంచి పరిపాలన అందించిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాసరెడ్డి గారు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వచ్చిన సంవత్సరంలోనే మంచి పరిపాలన అందించిన ఏకైక ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి గారి సోదరుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాసరెడ్డి గారు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు సుపరిపాలనలో తొలి అడుగు అను కార్యక్రమంలో మంత్రాలయం నియోజకవర్గం కౌతాలం టౌన్ అధ్యక్షులు కాశీ విశ్వనాథ అధ్యక్షతన ఇంటింటికి తిరిగి సంవత్సర కాలంలో ప్రజలకు అమలు చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం వృద్ధులు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్లు పెంచి పెద్దన్నగా నిలిచిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని ఆయన అన్నారు. తల్లికి వందనం, ఈ నెలలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చెన్నా బసప్ప ధని, తెలుగు రైతు జిల్లా కార్యదర్శి బాపురం శివమోహన్ రెడ్డి, టీడీపీ జిల్లా కార్యనిర్వహణాధికారి కోట్రేష్ గౌడ్, కమ్మలదిన్నె సర్పంచ్ రమేష్ గౌడ్, సీనియర్ నాయకులు నీలకంఠారెడ్డి, టీడీపీ నియోజకవర్గ అధ్యక్షులు సాల్మన్ రాజ్, ఐటీడీపీ నియోజకవర్గ ఉపాధ్యక్షులు మంజునాథ ధని, శివప్ప గౌడ్, ఈరప్ప, నరసింహులు, బావిగడ్డ వెంకటేష్, శ్రీనివాస్, రవి, ఉమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.